హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కోర్ట్ నుంచి అయితే వచ్చేసాను అనమాట. ఈరోజు అయితే ఏం వీడియో తీయలేదు. ఈరోజు వీడియో ఏం కాదు, ఇప్పుడు ఏం డిన్నర్ చేయబోతున్నాను అంతే. సో చపాతీ విత్ చికెన్ కర్రీ అయితే తింటున్నాను ఇప్పుడు. చపాతీ ఎలా చేసుకోవాలో మీకోసం. ఓకే, కోర్టులో ఏం జరిగింది చెప్తాను. ఈరోజు ఏం జరిగిందంటే, ఒక అబ్బాయి వచ్చి నుంచున్నాడు అలా. అక్యూజ్డ్ ఈ అబ్బాయి ఇలాంటి కేసు అని అలా డీప్గా చూస్తుంటే తెలిసింది రేప్ కేసు అని. మొత్తం కేసు డీటెయిల్స్ అన్నిటి లోపలికి వెళ్తే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. ఇద్దరు బాగా ప్రేమించుకున్నారనమాట. చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్ అంట. బాగా తెలుసు, వీళ్ళ ఇంట్లో తెలుసు, వాళ్ళ ఇంట్లో తెలుసు, మాట్లాడుకునేవారు. అన్నీ అయింది. అమ్మాయి ఇంటర్ కంప్లీట్ అయింది. దాని తర్వాత కౌన్సిలింగ్ అని పట్టుకెళ్ళాడంట ఈ అబ్బాయి. అంత జరిగింది. దాని తర్వాత అలా అలా ప్రేమ ముద్దిరిపోయి పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు ఇద్దరు. పాండిచేరి వెళ్ళారు, రూమ్ తీసుకున్నారు. అక్కడ ఏం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లో దొరికిపోయి రిటర్న్ వచ్చారో మరి ఏంటో సరిగ్గా తెలియదు, ఆ క్లారిటీ లేదు. ఎప్పుడైతే అబ్బాయి ఉన్నారో వాళ్ళ మమ్మీ అన్నారంట, నువ్వు ఎవరినైనా ప్రేమించుకో, నాకు ఏ అబ్జెక్షన్ లేదు, పెళ్ళి మాత్రం మా అత్త వాళ్ళ అమ్మాయినే చేసుకోవాలని చెప్పారంట. ఇక్కడ అబ్బాయి లేదు, నీ అమ్మాయినే ప్రేమించాను, నీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని స్ట్రాంగ్గా ఉన్నా, లేదా అటు సైడ్ ఆ అమ్మాయి నేను ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను, ఈ అబ్బాయితోనే ఉంటాను అని ఇద్దరు ఒకే మాట మీద ఉన్నాను. కోర్టు అని తిరగాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం జరిగింది, అబ్బాయి యూజ్ చేసుకుంటానుకో మరి ఏమో మనకు తెలియదు. ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ కాబట్టి మనం ఏం స్టేట్మెంట్ పాస్ చేయకూడదు. సో ముళ్ళెళ్ళు ఆకు మీద పడినా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా చిరిగేది ఆకే. ఇక్కడ అబ్బాయి తప్పు, ఇద్దరు తప్పు ఉన్నా, లేదా అమ్మాయి తప్పే ఉన్నా, లేదా అబ్బాయి తప్పే ఉన్నా, హోల్ మాత్రం అబ్బాయికే. సో బాయ్స్ బీ కేర్ఫుల్. ప్రేమించారా స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్గా లేరని అనుకున్నప్పుడు ప్రేమించకూడదు, అంతే. హాస్టల్లో వదిలేసి మళ్ళీ ఆమె కేసేసి మీ ఇంట్లో పరువు పోద్ది, మీ పరువు పోద్ది. కాబట్టి బెస్ట్. మీకు తెలిసిన ఏమైనా కేసులు ఇలాంటివి ఉంటే కామెంట్లో చెప్పండి, ఓకేనా? బాయ్ బాయ్. ఇంకో చపాతీ కూడా తీసుకొని తింటా. గుడ్ నైట్.